అది కాకుండా రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేయగలిగాం అనడం అది ఒక విషయం. కానీ ఆయనతో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండడం అనమాట. సో ఆయన పక్కన నించుంటే ఇంకొక వేరే ఆర్టిస్ట్ కనపడదు. యాక్చువల్గా అదొక ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఆయన పర్ఫార్మెన్సెస్ అంత స్ట్రాంగ్ పర్ఫార్మర్, ఆయనతో కలిసి ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ చేయగలగడం అనేది చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. అలాగే ఇందులోకి వచ్చిన తర్వాత ఈ లగ్నం అనే ఈ సబ్జెక్ట్ మన అందరి ఇళ్లలో మనం ఎప్పుడైనా ఫీల్ అయ్యే విషయం అన్నమాట. మనకి జరిగి ఉంటుంది. మన ఆడపడుచుల్ని ఇంటి నుంచి పంపించేటప్పుడు మనం ఇలాగే ఫీల్ అయ్యి ఉంటాము. ఈ లగ్నంలో ఉన్న అన్ని ఎమోషన్స్ చాలా స్వచ్ఛమైన ఎమోషన్స్. ఆ స్వచ్ఛమైన పొలంలోకి కొంతమంది రాళ్ళు ఎప్పుడు విసురుతూనే ఉంటారు కదా. రాళ్ళు ఎవరు విసురుతారని ఇప్పుడు చెప్పరు. కానీ వాటన్నిటినీ భరించుకుంటూ ఒక ఆడపిల్ల ఎట్లాంటి విషయాన్ని తను ముందుకు తీసుకెడుతుంది అన్నదన్నమాట. అది ఆ మాటల్లోనూ ముఖ్యంగా ఆయన రైటింగ్, ఆయన డైలాగ్స్ అనమాట. అంత పవర్ఫుల్ డైలాగ్స్, చాలా సింపుల్ గా ఉంటాయి. యాక్చువల్గా రమేష్ గారేమో ఆయనకే ఎదిగిన కొడుకులు ఉన్నారనమాట. చాలా పిక్చర్స్ అన్ని డైరెక్ట్ చేశారు. కానీ ఆయనలో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. ఒక కళాకారుడికి అదే మీకు చాలా ముఖ్యమైన ఒక విషయం. మనం ఎంత ఏజ్ అయినా కూడా, లేకపోతే ఎంత అనుభవం వచ్చేసినా కూడా ఒక ఇన్నోసెన్స్ తోటి చేయడం అనేది, ఆ ఇన్నోసెన్స్ ని ఆయన రీటైన్ చేస్తుంది. అలాగే ఇందులో ఆయన రాసిన మాటలు, ఒక సీన్ అయితేనేమో లగ్నం అనే సినిమాకు నేను ఆ సినిమాలో చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఇది ఫస్ట్ వరల్డ్ నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే నాకు రైటర్ గా అన్న తెలిసినా కూడా అసలు సినిమాలో ఫస్ట్ సినిమాని నేను చేయలేదు, భీమదేవరపల్లి బ్రాంచ్ అని. కానీ ఆ సినిమా టీచర్ చూసి ఎలాగైనా ఈ సినిమా నేనే అమ్మి పెట్టాలని అమ్మేదానికి తీసుకుపోయి అమ్మింది నేనే. ఆయన అప్పటికి డైరెక్టర్ గారు పరిచయం లేదు, ప్రొడ్యూసర్ గారు పరిచయం లేదు. అంటే ఆ కథ మూలం అలా గొప్పకున్నది ఆ సినిమాకు. అది మా పరిచయం. దాని తర్వాత మీకు మంచి క్యారెక్టర్ ఇస్తారు అలా గుర్తు పెట్టుకోవాలని పిలిచి ఈ లగ్నం సినిమాలో ఒక పాత్ర అనేది, అంటే సినిమాలో ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ కనపడడానికి, ఎన్నిసార్లు అయినా కనపడడానికి వీలు చేసి నాకు అవకాశం ఇచ్చానా అలా నేను ఒకటే ఒక లైన్ లో చెప్తాను. రమేష్ చెప్పాల గురించి నేను ఏం చెప్పాలన్నా కూడా ఒక రచయిత మనం ఏమైనా మనం చేయొచ్చు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక ఎమోషన్, ఇది ఒక కనెక్టివిటీ. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, నేను ఎట్లా పోయాలనే దాని కోసం మనం చూస్తూ ఉంటాం. మేము ఒక మంచి మంచి సినిమాలను నేను చేశాను, మీ అందరికీ తెలుసు. చిరకమానం చేశాను, ఎప్పుడు చేశాను, ఒక బలగం చేశాను. తర్వాత మీ లగ్నం సినిమాలో ఇక్కడ కనపడ్డ రోగినమ్మ ఉన్నది కదా, ప్రతి మేనత్త అయ్యో ప్రతి మేనత్త మనసు కనపడుతుంది, ప్రతి మేనత్త క్యారెక్టర్ కనపడుతుంది రోగినమ్మ. ఇది ఫిక్స్. కొన్ని కథలు రాజేంద్ర ప్రసాద్ గారి కోసం పూర్తయ్యా, కొన్ని కథల కోసమే రైటర్లు పుట్టారు. అర్థం కాకుండా ఉంటుంది మన సినిమాలు. మీ శ్రేయభిలాషి చూసినా, ఆనలుగురు చూసినా, ఇంకే సినిమా చూసినా రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర, ఆయన చుట్టూ అల్లుకునే కథ అలా ఉంటుంది. ఈ సినిమాలో కులం కూడా చదవకుండా రాజేంద్ర